కోటి తెలుగుల బంగారు కొండ కింద, కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు బూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి ఎల్లోర గుహలందున పల్లవించి వేయి స్తంభాల గుడిలోన విరులు పూసి శిల్పి విలుముక్కులో వికసించినట్టి కోటి అందాల జానన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ జలదృశ్యం వద్ద నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇవాళ ఈ జలదృశ్య మానాడు చూసినట్టయితే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు మళ్ళీ నేను చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటా ఉన్నా. తొలి దశ ఉద్యమం మొదలుకుంటే, మలి దశ ఉద్యమం మొదలుకుంటే, నైజాం పరిపాలన మొదలుకుంటే, ఆఖరి చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం తప్పించిన ఒక మహోన్నత వ్యక్తి, హిమాలయ పర్వతం లాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి నికాస్ అయినటువంటి తెలంగాణ జాతి బిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఒక కులానికే కాదు, మతానికే కాదు, సబ్బండ వర్గానికి ఈ తెలంగాణ లోపల ఒక దిక్సూచని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. అందుకొరకే ప్రభుత్వము తెలంగాణ జాతిపితాని ప్రకటించకపోయినా తెలంగాణ 4 కోట్ల గుండెల్లో యావత్ భారతదేశంలో తెలంగాణ జాతిపితగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎప్పుడో గుర్తుపట్టినప్పుడు కూడా మళ్ళీ మనము 11 సంవత్సరాలు జరుగుతున్న ఈరోజు తెలంగాణ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ అనుకుంటున్నాం. ఒక జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీకి ఒక్కరికే తగ్గుతుంది. ఎందుకంటే ఈయన బహువిధ సేవలు ఒక రంగమే కాదు కదా, అన్ని సబ్బండ కులాల కోసం, సబ్బండ జాతి కోసం ఇచ్చిన చరిత్ర. ఆ రోజు చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇదే జలదృశ్యాన్ని ఇస్తే ఇవాళ జలదృశ్యంలోనే పురుడు పోసుకున్నటువంటి చరిత్ర. ఆనాడు ఆంధ్ర పాలకుల పాలనలో ఒక జాగేయలేనటువంటి స్థితి లోపల ఆయన ధైర్యం చేసి ఇస్తే ఆ పాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యక్తి. ఈనాడు ఈ యొక్క ఆచార్య కొండా లక్ష్మణ్ బాబు నిలువెత్తు విగ్రహాన్ని పెట్టుకున్నామంటే కూడా అది పోరాటాల ఫలితంగా చేసిందే తప్ప వాళ్ళు ప్రేమతోని ఈయన ఇచ్చినటువంటిది కాదు. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ జాతిపిత కావడానికి ఏదైనా మార్గం ఉందంటే అది మీరు అధికారికంగా గెజెట్ ద్వారా మీరు ప్రయోగిస్తారా, లేకపోతే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించినట్టయితే బహుళ ఆదరణ చెందుతుంది. కాబట్టి ఆయన ఆదర్శంగా భావి తరాలకు అవసరమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలుముకొన్నట్టి చీకట్లు నంతమవగం, అలుముకొన్నట్టి చీకట్లు నంతమగగా 60 ఏళ్ల పోరాటము నాగిపోయే అమర వీరుల ఆత్మలు హాజినొంద అవతరించను తెలంగాణ అవనిపైనం. గతము నందలి గాయాల వెతలు మరచి సంబురాలలో మునుగగా సకల జనులు తొలి ఉషోదయ కిరణాల వెలుగులోన రాష్ట్ర యువతరణ జరిగే రాజ్యమందు 60 ఏళ్ల జనులంతా ఆశతోద ఎదురు చూసిన కలనేడు ఎదురుగొచ్చే పలకరించగా మది పొంగి పర్వమాయే విజయ కేతన మెగిరను వీధులందు 2014 2 జూను మధుర ఘట్టము చరిత్రలో మహిళనాడు అంబరమునంటగా జనుల సంబరాలు మన తెలంగాణ ఏర్పడే ఘనముగాను చల్లని సమీరముల గూడి సాగినట్టు ఎండకాలము నీటిలో ఈదినట్టు ఊయలనందు నాయిగా ఊగినట్టు సంతసించను తెలంగాణ అంతకింతం అమరవీరుల మదిలోన నెమరువేయ దిక్కులన్న యుపివిలోన పిక్కటిల్ల జరిగే నూతనోత్సాహపు సంబురాలు. జై తెలంగాణ తల్లికి జగతిలోన తెలంగాణ జాతిపిత, తెలంగాణ జాతిపిత, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.